ఫ్రెండ్స్ 11వ వారం నామినేషన్స్ మొత్తం అంతా కూడా తనుజ చుట్టే తిరిగిందండి. కెప్టెన్‌గా తనుజ ఓహ్ మై గాడ్! తనకి ఇచ్చిన బాధ్యత మామూలుగా లేదు. సాధారణంగా పాట్ నామినేషన్స్ మనకు తెలిసిందే. పాట్ నామినేషన్స్ చాలా ఈజీ. కుండబెట్టడం, ఇద్దరిద్దరిని పగలగొట్టడం. కానీ ఈసారి తనూజ ఎవరెవరికి నామినేషన్స్ చేయమని ఇస్తుందో అక్కడ పెద్ద ట్విస్ట్. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నది ఎంతమంది? 9 మంది ఉన్నారు. దానిలో ఒక అమ్మాయి కెప్టెన్. తనూజ కెప్టెన్. సో 8 మంది, 8 మందిలో మాత్రమే నామినేషన్స్ చేసుకోవాలి. దాదాపుగా ఈ 8 మందిలో 2 గ్రూపులు అయిపోయాయని చెప్పొచ్చు. గ్రూపులంటే ఏదో పెద్ద గ్రూపులని కాదు. అంటే ఎవరికి వాళ్ళు ఫ్రెండ్స్. ఇప్పుడు భరణి గారు, సుమన్ శెట్టి, దివ్య వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్. అలాగే ఈ మధ్యన వాళ్ళకి సంజన కూడా ఫ్రెండ్ అయింది. కానీ భరణి గారిని ఇమాన్యుయల్ నామినేట్ చేశాడు. నాకైతే ఇమాన్యుయల్ భరణి గారిని నామినేట్ చేయడం అస్సలు కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే పాపం ఆయన దెబ్బలు పెట్టుకుని కూడా ఆడుతున్నారు అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే భరణి గారు పాపం చాలా బాగా ఆడుతున్నట్టు. అయినా కూడా భరణి గారిని నామినేట్ చేయడం నచ్చలేదు ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఇమ్ము చాలా ఫ్రాడ్‌గా ఆలోచించాడు. ఎలా అంటే భరణి గారు కనుక నామినేషన్స్‌లో ఉంటే సంజన గారు సేవ్ అవుతారు అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు సుమన్ శెట్టి గారు మాత్రం ఏం ఆడుతున్నారు? గేమ్స్ పరంగా చూసుకున్నట్టయితే ఆయన ఓడిపోయినవి ఉన్నాయి. సంజన గారి చేతుల్లో సుమన్ శెట్టి గారు కూడా ఓడిపోయారు. గేమ్స్ ఏం అంత గొప్పగా ఎరగదీసి ఏమైతే ఆడట్లేదు కదా సుమన్ శెట్టి గారు. మరి సుమన్ శెట్టి గారు నాకు చేయొచ్చు కదా! నువ్వు అంత గొప్పగా ఆడట్లేదన్నా, నువ్వు గొప్పగా స్టాండ్ తీసుకోవట్లేదన్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది. నాకైతే భరణి గారిని ఇమ్మోర్ నామినేట్ చేయడం అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్. నాకు అస్సలు అంటే అస్సలు నచ్చలేదు. అయితే ఇక అసలు ఈ వారం ఎవరు నామినేషన్స్‌లో ఉన్నారో ఒకసారి చూద్దాము. డెమాన్ నామినేషన్స్‌లో ఉన్నాడు. ఇమ్మో చాలా వారాల తర్వాత నామినేషన్స్‌లోకి వచ్చాడు. అలాగే కళ్యాణ్ నామినేషన్స్‌లో ఉన్నాడు. ఇంకా దివ్య, సంజన, భరణి టోటల్లీ 6 నామినేషన్స్‌లో ఉన్నారు. సో టోటల్లీ 9 మంది ఉంటే 6 నామినేషన్స్‌లోకి ఎలా వచ్చారని గనుక మీరు అడిగినట్టయితే రితుకి హైయెస్ట్ నామినేషన్స్ పడ్డాయి. అయితే తనుజ రితుని సేవ్ చేసేసింది. తనకొచ్చిన కెప్టెన్సీ స్పెషల్ పవర్ కారణంగా. అయితే తనకి స్పెషల్ పవర్ రావడంతో తను సేవ్ చేయడంతో ఇప్పుడు భరణి, దివ్య ఇద్దరు కూడా డేంజర్ జోన్‌లోకి రావడం జరిగింది. ఎందుకంటే సంజన గారికి ఈ ఫ్యామిలీ వీక్ ఉండదు అని తనని ఏడిపించడం వీటి వల్ల తనకి స్పెషల్ సింపతి అయితే వస్తుంది కాబట్టి భరణి, దివ్య డేంజర్ జోన్‌లో ఉంటారు. దివ్య ఎలిమినేట్ అయిపోతుంది. ఇదే జరిగేది. కానీ ఇక్కడ ఇమాన్యుయల్ భరణి గారిని నామినేట్ చేయడం నాకు అసలు నచ్చలేదు ఫ్రెండ్స్. అది కూడా తుప్పాస్ రీజన్. ఇప్పుడు లాస్ట్ వీక్ రితు అంటే తప్పు చేసింది. సంచాలక వర్స్ట్ అని హోస్టే నువ్వు డిజాస్టర్ తల్లి పక్కకెళ్ళు అని చెప్పినప్పుడు రితు నామినేట్ చేయడం ఓకే. కానీ సుమన్ శెట్టి గారిని ఎందుకు నామినేట్ చేయట్లేదు ఎవరికి ఆయన ఏంటంటే సేఫ్ గేమ్ ఆడేస్తున్నారు అక్కడ లోపల. అయితే ఎవరికి వాళ్ళకి నామినేట్ చేసి ఉంటే బాగుండేది అంటున్నారు కానీ భరణి గారిని నామినేట్ చేస్తున్నారు. ఎందుకంటే సుమన్ శెట్టి గారు టాప్ లిస్ట్ లో ఉన్నారు. ఆయన ఎటు ఎలిమినేట్ అవ్వడని చెప్పేసి ఈ రకమైన నిర్ణయం అనమాట. అయితే రితు దివ్య నామినేట్ చేస్తే అది జరిగిన విషయం.